उनका चाय మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పాత్రికేయ మిత్రుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు వరంగల్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధిగాంచినటువంటి జిల్లా. తెలంగాణ రాష్ట్రానికి రెండో రాజధానిగా వరంగల్ని డెవలప్ చేస్తామని ఎన్నికల సందర్భంగా గతంలో కేసీఆర్ కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఆర్భాటంగా ప్రకటించారు. ప్రచార ఆర్భాటం తప్ప ఆచరణలో ఇప్పటివరకు ఈ వరంగల్ పట్టణాన్ని, వరంగల్ జిల్లాని అభివృద్ధి చేయడానికి ఎలాంటి ప్రణాళికలు రూపొందించినటువంటి పరిస్థితి లేదు. ఈ మధ్యనే వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ప్రపంచ పెట్టుబడులకు సంబంధించినటువంటి కేంద్రమైనటువంటి దావోస్లో వ్యాపారవేత్తలతోటి, అనేక మంది పెట్టుబడిదారులతోటి రేవంత్ రెడ్డి గారు ములాఖత్ అయి పెట్టుబడులను తీసుకొస్తుందని చెప్పారు. సంతోషం. కానీ ఆ పెట్టుబడులకు సంబంధించి కానీ, పరిశ్రమల స్థాపనకు సంబంధించి కానీ కేవలం ఒక హైదరాబాద్ని కేంద్రంగా కాకుండా వరంగల్లో కూడా పరిశ్రమల రూపకల్పనకు కృషి చేయాలని చెప్పేసి ఎంసీపీఐ పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో అతిపెద్ద ఉపాధి కేంద్రంగా ఉన్నటువంటి అజంజాయి మిల్లు పాలకుల నిర్లక్ష్యం మూలంగా, గత పాలకుల యొక్క ప్రజా వ్యతిరేక విధానాలలో భాగంగా మూసివేతకు గురైనటువంటి స్థితి మనందరికీ తెలుసు. ప్రస్తుతం వరంగల్ జిల్లాకి ఇప్పుడు ఎలాంటి ఉపాధి కేంద్రం లేని పరిస్థితి ఉన్నది. అతిపెద్ద పరిశ్రమ కూడా ఏది లేని పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఒక పారిశ్రామిక కేంద్రంగా వరంగల్ డెవలప్ చేయడం కోసం, ఇక్కడ ఉపాధి కల్పన కోసం ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పాలన వచ్చి 14 నెలలు పూర్తిగా వస్తూ ఉన్నది. ఇప్పటి వరకు వరంగల్కి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులు, అందులో వరంగల్ జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖ గారు కానీ, అదేవిధంగా సీతక్క గారు కానీ వరంగల్ యొక్క ప్రాముఖ్యతను, చారిత్రాత్మకతను గుర్తించే విధంగా వాళ్ళ యొక్క పనిని మెరుగుపరుచుకొని జిల్లా అభివృద్ధి కృషి చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 4-5 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు, వార్డు సభలు జరుగుతూ ఉన్నాయి. ఈ సభల తీరు చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి అంటే, ఆశలేమో బారెడు, ఆచరణ అనే మూడడు అనే విధంగా ఉంది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టి ఆశలు కల్పించి ఆ ఆశల మీదనే పాలన కొనసాగించి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగించిండో, అదే పద్ధతులలో ఈరోజు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పాలన కూడా కొనసాగుతున్న స్థితిని గమనించాల్సిన పరిస్థితి కనపడుతున్నది. ఈరోజు గ్రామ సభలు అని చెప్పేసి పెట్టి గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలను, గత ప్రభుత్వం యొక్క అనేక తప్పుడు విధానాలను ఎత్తిచూపుతూ ఏ ఒక్కరికి కూడా మీరు లబ్ధిదారులు, ఈ పథకం మీకు వర్తిస్తుందని చెప్పేసి ప్రకటించకపోవడం అనేటువంటిది చాలా విడ్డూరంగా ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వానికి కానీ, ఈ ప్రభుత్వానికి ప్రజల మీద కానీ ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలని అర్హులకు ఇస్తానమని చెప్తా ఉన్నారు. అర్హుల జాబితాను ప్రకటిస్తూ ఉన్నారు తప్ప లబ్ధిదారులు మీరు అని చెప్పేసి ఎక్కడ కూడా ప్రకటించేటువంటి పరిస్థితి లేదు. ఇదంతా చూస్తే ఎట్లా ఉందని చెప్పేసి అంటే, వచ్చేటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికలలో, అదేవిధంగా మున్సిపల్ ఎన్నికలలో లబ్ధి పొందేందుకు తప్ప మరొకటి కాదనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. 26వ తారీఖు నుంచి 4 పథకాలు అమలు చేస్తామని చెప్పేసి ఆర్భాటంగా చెప్తా ఉన్నారు. అందులో రైతు భరోసా, ఆత్మీయ కూలీల భరోసా, అదేవిధంగా రేషన్ కార్డులు, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇస్తారనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందరూ అర్హులే, మరి ఎవరికి ఇస్తారు? అందరికీ ఇస్తున్నారా? కొంతమందికి ఇస్తున్నారా? అసలు కేవలం ప్రచారం కోసమే ఉపయోగిస్తున్నటువంటిది అర్థం కాని పరిస్థితి ఈరోజు ఉన్నది.
కాబట్టి ప్రభుత్వం ప్రజల్ని గందరగోళపరచకుండా అసలైనటువంటి లబ్ధిదారులకి ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలని వర్తింపజేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. దీన్ని రాజకీయ ప్రచారం కోసం, ఎన్నికల లబ్ధి పొందడం కోసం చేస్తే మాత్రం ప్రజలు గత ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పారో మీకు కూడా అదే విధంగా బుద్ధి చెప్తారని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అట్లాగే వరంగల్ ఉమ్మడి జిల్లాలో భూ కబ్జాల పర్వం కొనసాగుతూ ఉంది. దీని వెనకాల అధికార పార్టీ నేతల యొక్క హస్తం స్పష్టంగా కనబడతా ఉన్నది. నగర నడిబొడ్డులో ఉన్నటువంటి అజంజాయి మిల్లు సంబంధించినటువంటి కార్మికుల భవన స్థలాన్ని కూడా కబ్జా చేసినా కూడా పట్టించుకునేటువంటి నాదులు లేడు. వెనుక వైపు నుంచేమో సపోర్ట్ చేస్తూ ఉన్నారు, ముందుకొచ్చేమో మేము కాపాడుతామని చెప్పేసి అని చెప్తూ గొప్పలు చెప్పే పరిస్థితి ఉంది. ఇది చాలా విడ్డూరంగా ఈయనే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి నర్సంపేట కావచ్చు, ఇటు వర్ధన్నపేట కావచ్చు, ఇట్లాంటి ప్రాంతాలలో కూడా ఈరోజు కబ్జాల పర్వం కొనసాగుతూ ఉన్నది. దీని వెనకాల అధికార పార్టీ యొక్క హస్తం స్పష్టంగా కనబడతా ఉన్నది. కాబట్టి ఇలాంటి కబ్జాలని అరికట్టండి, లేదా మానుకోండి. లేకపోతే మాత్రం మళ్ళీ గత వైభవం లాగానే భూ పోరాటాలు కూడా కొనసాగుతాయి. పేదలో పంచేటువంటి ప్రక్రియని ఈరోజు ఎర్రజెండా ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టాల్సి వస్తుందని చెప్పేసి కూడా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజులలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో భూ పోరాటాలకు కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు నర్సంపేటకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ పరిధిలో 9 గ్రామ పంచాయతీలను, అసలు నర్సంపేట ఏ అంటూ లేనటువంటి గ్రామ పంచాయతీలో మున్సిపాలిటీలో విలీనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అర్థం కాని స్థితి. ఈరోజు గ్రామ పంచాయతీలలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉంది. మున్సిపాలిటీలు కలవడం వల్ల ఆ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేటువంటి వాటికి వర్తించకపోయేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు భూముల విలువను పెంచి, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని పెంచి, కబ్జాల పర్వాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు గ్రామాలని మున్సిపాలిటీలలో విలీనం చేసే ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపాలిటీలని, అదేవిధంగా వరంగల్ గ్రేటర్ని కూడా డెవలప్ చేసే ప్రక్రియ పూనుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. రాబోయే రోజులలో ప్రజా ఉద్యమాలకి శ్రీకారం చుట్టేందుకు ఇక్కడ సమావేశం కూడా జరగడం జరుగుతుంది. పెద్దారపు రమేష్, ఎంసీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి.